హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా వారణాసి టైటిల్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం, అఫీషియల్ గా అయితే వాళ్ళైతే నైట్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాదాపుగా 2 నిమిషాల 40 సెకండ్ల దాకా ఉంది. సో పూర్తి వివరాలు బ్రేక్ డౌన్ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది గైస్. సో వీడియో మాత్రం స్కిప్ చేయకండి. వీడియో అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, SSMB 29 టైటిల్ వచ్చి వారణాసి. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లుక్ అండ్ అలాగే ప్రియాంక చోప్రా గారి లుక్, పృథ్వీరాజ్ కుమార్ గారి లుక్, ఈ 3 లుక్లు కూడా అఫీషియల్ గా రివీల్ చేయడం జరిగింది. సో నాకు పృథ్వీరాజ్ కుమార్ గారి లుక్ నచ్చలేదు అండ్ అలాగే ప్రియాంక చోప్రా గారి లుక్ ఓకే బాగుంది, అదైతే బెటర్గా ఉంది. అండ్ అలాగే నిన్న అఫీషియల్ గా రిలీజ్ అయిన మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లుక్ కూడా బాగుంది, నచ్చింది, నాకైతే నచ్చింది గైస్. గ్లిమ్స్ విషయానికి వస్తే, గ్లిమ్స్ అసలు ఈ గ్లిమ్స్ లో ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయంటే నిజంగా నేనైతే షాక్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను పూర్తి గ్లిమ్స్ పూర్తిగా చూడలేదు, చూడకుండానే రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. సో పూర్తిగా గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంట్రా అయ్యా అంటే, బాగుంది, గ్లిమ్స్ అయితే బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ గ్లిమ్స్ లో చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గా 1 కాదు 2 కాదు, అంటే ఒక సినిమా ఒక యాక్షన్ సినిమాగా తీయొచ్చు, లేదా ఒక హిస్టారికల్ మూవీగా తీయొచ్చు, ఒక సోషియో ఫ్యాంటసీ మూవీగా తీయొచ్చు, ఒక అడ్వెంచర్ మూవీగా తీయొచ్చు, ఇలా చాలా ఒక్కొక్క జానర్లో ఒక్కొక్క సినిమాని తీయొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. అన్నిటినీ ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఉందో, అంటే ఒకటి సోషియో ఫ్యాంటసీ అండ్ అలాగే యాక్షన్ అడ్వెంచర్ అండ్ అలాగే మైథాలజీ, హిస్టారికల్, యాక్షన్, ఇలా అన్ని హంగులు కలుపుకొని ఈ సినిమా అయితే ఉండబోతుంది. అది మాత్రం క్లారిటీ. నిజంగా ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయంటే గ్లిమ్స్ లో, నిజంగా నేనైతే షాక్ అయ్యానబ్బా. నిన్న ఫుల్ గ్లిమ్స్ చూసి అఫీషియల్ గా వాళ్ళైతే రిలీజ్ చేశారు కదా. సో 0.25 స్పీడ్ లో అయితే పెట్టి చూడడం జరిగింది. నిజంగా మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి గ్లిమ్స్ లో. అయితే నిజంగా షాక్ అయ్యాను నేనైతే. అసలు మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఏం ప్లాన్ చేశారయ్యా, ఏం ప్లాన్ చేశారు జక్కన్న అన్న ఫీలింగ్ అయితే మనకు ఆ రేంజ్ లో ఉంది గ్లిమ్సే. జస్ట్ ఒక 60 రోజులు షూటింగ్ మాత్రమే జరిగిందంట. వాళ్ళైతే నిన్న ఈవెంట్ అయితే చెప్పడం జరిగింది మన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. అండ్ అలాగే ఈ సినిమాలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రాముడి పాత్రలో అయితే నటిస్తున్నారు. సో ఈ విషయాన్ని కూడా అఫీషియల్ గానే చెప్పడం జరిగింది మన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. నిజంగా అంటే కృష్ణుడిగా ఓకే, కృష్ణుడిగా అయితే వేరే లెవెల్లో ఆయన, కృష్ణుడికి ఆయన్ని తప్ప ఎవరిని కూడా ఊహించలేమని చెప్పడం జరిగింది. అండ్ అలాగే రాముడి క్యారెక్టర్ లో నిజంగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సెట్ అవుతారా అన్న డౌట్ ఉందంట. అండ్ అలాగే ఎట్ ఏ టైం అలాగే ఈ లుక్ కి ఆయనైతేనే బాగుంటుంది అన్న థాట్ కూడా ఉందంట. సో ఫైనల్ గా లుక్ ను టెస్ట్ చేస్తారు కదా. సో ఆ లుక్ ని టెస్ట్ చేసి రాముడు వేషంలో అలా బయటికి వచ్చినప్పుడు ఆయన్ని చూసిన తర్వాత మన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయంట. అప్పుడు ఆ లుక్ టెస్ట్ చేసినప్పుడు ఆ లుక్ ని ఫోటో తీసుకొని ఆయన ఫోన్ వాల్ పేపర్ గా మార్చుకోవడం, అండ్ అలాగే ఎవరైనా చూస్తారేమో అని చెప్పి మళ్ళీ ఆ వాల్ పేపర్ ని తీసడం కూడా జరిగిందని చెప్పి చాలా విషయాలు అయితే, చాలా అనుభవాలను మనతో అయితే పంచుకోవడం జరిగింది. నిజంగా చాలా అంటే చాలా డీటెయిల్స్ చాలా రివీల్ చేయడం జరిగింది ఈవెంట్ లో అయితే. అండ్ అలాగే ఈవెంట్ లో చాలా మంది కూడా ప్రతి ఒక్కళ్ళు అబ్బా, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, అండ్ అలాగే ఇటు మన కార్తికేయ కానివ్వండి, మన ఎస్ఎస్ రాజమౌళి గారు కానివ్వండి, అండ్ అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి దంపతులు కానివ్వండి, అండ్ అలాగే ఆమె కుమార్తె కానివ్వండి, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కుమార్తె కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు, ప్రియాంక చోప్రా గారు కానివ్వండి, పృథ్వీరాజ్ గారు కానివ్వండి, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు ఈవెంట్ లో. నిజంగా అంటే వాళ్ళు అనుకున్నంత స్థాయిలో ఈవెంట్ ని లాంచ్ చేయలేకపోయారు, ఈవెంట్ ని సక్సెస్ చేయలేకపోయారు. అయినప్పటికీ కూడా అంటే అది కొద్దిగా డిసప్పాయింట్ కలుగజేసినా సరే ఈవెంట్ లో చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా. సో ఈ సినిమాతో కంపల్సరీగా మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసే సినిమాగా అయితే ఈ సినిమా నిలబడిపోతుంది అన్న ధీమాలో అయితే ఉన్నారు. కంపల్సరీగా ఆ రేంజ్ లో ఉంటుంది. మన దర్శక ధీరుడు ఈ సినిమాని నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ వైడ్ గా ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ అలాగే జేమ్స్ కెమెరాన్ కూడా ఈ గ్లిమ్స్ చూసి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, మన ఎస్ఎస్ రాజమౌళి గారికి కంగ్రాచులేషన్ చెప్పారంటే అర్థం చేసుకోండి. హాలీవుడ్ లెవెల్లో విఎఫ్ఎక్స్ షాట్స్ ఉండబోతున్నాయి, హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమా ఉండబోతుంది. నిజంగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. గ్లిమ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఆ టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి, ఆ గ్రాఫిక్స్ కానివ్వండి, ఆ విఎఫ్ఎక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అబ్బా. నిజంగా ఏమని చెప్తాం, నిజంగా అంటే అసలు మామూలుగా లేవు. అంటే ప్రతి ఒక్కటి కనెక్షన్ అన్నిటికీ, సోషియో ఫ్యాంటసీ మూవీ అన్నారు, అండ్ అలాగే యాక్షన్ అడ్వెంచర్ అన్నారు, అండ్ అలాగే ఇటు మైథాలజీ అంటున్నారు,
అండ్ అలాగే గ్లోబేటర్, టైమ్ ట్రేటర్ అని చెప్పి ప్రతి ఒక్కటికి కనెక్షన్స్ అయితే వేరే రేంజ్‌లో అసలు ఇన్ని ఇన్ని ఉన్నాయి కదా! ఒకే సినిమాలో అన్నిటిని కలిపి చూపిస్తున్నారు కదా! అసలు ఎలా లింక్ చేస్తారని చెప్పి ఒక అనుమానం అయితే గట్టిగా ఉండేది. కానీ నిజంగా గ్లిమ్స్‌లో ఒకదానికి ఒకటి లింక్ ఏదైతే చేశారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గారు రామాయణంలోనే ఒక ఘట్టాన్ని తీసుకొని ఈ సినిమానైతే తెరకెక్కిస్తున్నారంట. ఈ సినిమా అయితే మన ముందుకు పౌరాణిక చిత్రంగా రాబోతుంది. నిజంగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆయన నాన్నగారైన కృష్ణ గారైతే తనని ఒక పౌరాణిక చిత్రం చేయమని చెప్పి చాలా సందర్భాల్లో అయితే చెప్పడం జరిగింది. నేను చెయ్యను అని చెప్పి కూడా ఆయన రిజెక్ట్ చేయడం జరిగిందంట. ఆయన ఇప్పుడు ఈ టైంలో ఉండుంటే నిజంగా ఎంత సంతోషించేవారో అని చెప్పి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారైతే చాలా ఎమోషనల్ అయ్యారు. నిజంగా ఈ సినిమాలో ఆయన రాముడి పాత్రలో పౌరాణిక పాత్రలో నటించబోతున్నారని మాత్రం కన్ఫర్మ్ అయింది నిజంగా. సో అదైతే కన్ఫర్మ్ అబ్బా! ఇదైతే పౌరాణిక చిత్రంగా అయితే మన ముందుకు రాబోతుంది. అండ్ అలాగే మనం రామ రావణ యుద్ధాన్ని చూసాం. మనం ఎక్స్‌పెక్ట్ చేసేదేంటి? రాముడు రావణాసురుడిని ఎలా చంపారు అనేది చూపిస్తారని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక ఫ్రేమ్‌లో హనుమాన్ కనిపిస్తారు. ఆ హనుమాన్ అలా ఆయన్ని చూపిస్తూ అలా ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఒక యుద్ధం జరుగుతున్న ఒక ప్రాంతంలో మన రాముడు తన వానర సైన్యం మీద ఎక్కి బాణాన్ని గురిపెడుతూ ముందున్న కుంభకర్ణుడితో యుద్ధం బాణాన్ని వదిలే ఒక షాట్ ఉంటుంది కదా! ఒక షాట్ ఉంటుంది కదా! ఆ షాట్ అయితే మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమాకి ఫ్రేమ్‌గా అయితే మారబోతుందబ్బా! నిజంగా ఆ రేంజ్‌లో ఉంది అది. వేరే లెవెల్‌లో ఉంది. మన ఈ గ్లింప్స్ ఏదైతే ఉందో 'వారణాసి' గ్లింప్స్ ఏదైతే రిలీజ్ చేశారో ప్రతి ఒక్క ఫ్రేమ్‌లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారైతే ఉన్నారబ్బా! ఈ గ్లింప్స్ రిలీజ్ చేసిన ప్రతి ఒక్క గ్లింప్స్‌లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారైతే ఉన్నారు. మనకు క్లియర్‌గా కనిపిస్తారు. అంటే ఒక సన్నివేశంలో 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు అండ్ అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇద్దరు కలిసిన ఫ్రేమ్ ఒకటి ఉంటుంది. అండ్ అలాగే మరొక చోట మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మన మందాకిని ప్రియాంక చోప్రా పైనుంచి హిల్స్ నుంచి కింద పడుతుంటే ఆమెను కాపాడే సన్నివేశంలో ఒక షాట్‌లో కూడా కనిపిస్తారు. అండ్ అలాగే మరో ఆఫ్రికా అక్కడేమో జెట్ మీద నుంచి పైన గాలి నుంచి వస్తుంది కదా జెట్ దాంట్లో నుంచి కింద వస్తున్న షాట్‌లో కూడా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఉంటారు. ప్రతి ఒక్క షాట్‌లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఉంటారు. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే. నిజంగా వేరే లెవెల్ అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో గాని మన జక్కన్న అసలు మైండ్‌లో నుంచి కూడా పోవట్లేదబ్బా! ఆ రేంజ్‌లో ఉంది గేమ్స్ అయితే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో నేనే కొద్దిగా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నానేమో అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. నిజంగా గ్లింప్స్ చూసిన తర్వాత ఆఫీషియల్‌గా వేరే లెవెల్ అబ్బా! వేరే లెవెల్ అంటే వేరే లెవెల్‌లో ఉంది. నిజంగా ప్రతి ఒక్క షాట్ వీఎఫ్ఎక్స్ షాట్స్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్. ఈ సినిమాతో నిజంగా డే 1 మినిమమ్ 400-500 కోట్లు డే 1 పెడుతుంది ఈ సినిమా. ఇక ముందు ఏ సినిమా కూడా టచ్ చేయని రేంజ్‌లో ఈ సినిమా డే 1 కలెక్షన్ అండ్ అలాగే లాంగ్ రన్ కూడా అదే రేంజ్‌లో ఉండబోతుంది. మినిమమ్ 5,000 కోట్ల మార్జిన్ 5,000 కోట్ల టార్గెట్‌గా అయితే ఈ సినిమా రాబోతుంది. సో ఆ రేంజ్‌లో కంపల్సరీగా ఉంటుంది. జస్ట్ హిటాక్ వచ్చినా సరే పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కాబోతుందంటే అర్థం చేసుకోండి ఇక. మినిమమ్ డే 1 మినిమమ్ ఒక 500-600 కోట్లు వచ్చేలాగా అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇదే రేంజ్‌లో ఉంటే మాత్రానికి 5,000 కోట్లు పెద్ద విషయమేం కాదు. బ్లాక్ బస్టర్ ఎలాగో బ్లాక్ బస్టర్ అవుతుంది. మన ఎస్.ఎస్. రాజమౌళి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రానికి ఇంకా కలెక్షన్‌ల వర్షమే. 5,000 కాదు 10,000 కోట్లు కొట్టినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఆ రేంజ్‌లో కంపల్సరీగా ఉంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్ ఓవరాల్‌గా. సో నిజంగా చాలా అంటే చాలా బాగుందబ్బా! వేరే లెవెల్‌లో ఉంది గ్లిమ్స్ అయితే. అండ్ అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అలా వస్తుంటే ఆ ఆ ఎద్దు మీద నుంచి అలా వస్తుంటే నిజంగా ఏ రేంజ్‌లో ఆయన శూలం చేతిలో పట్టుకొని అలా అరుస్తూ, గర్జిస్తూ అలా వస్తుంటే ఏ రేంజ్‌లో కనిపిస్తున్నారంటే అసలు వేరే లెవెల్. అసలు ఇప్పటి వరకు మనం ఏ సినిమాలో కూడా ఈ రేంజ్‌లో మనం సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని చూడలేదు. ఇక ముందు కూడా చూడము. ఆ రేంజ్‌లో చూపిస్తున్నాం. మన ఎస్.ఎస్. రాజమౌళి గారి చేతిలో పడితే ఏ హీరో అయినా సరే మారిపోతారబ్బా! సో ఇదైతే పక్కా. సో ఓవరాల్‌గా గ్లిమ్స్ అయితే వేరే రేంజ్‌లో ఉంది. నాకైతే పిచ్చిగా నచ్చింది. నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. సినిమా అయితే 2027 సమ్మర్‌కి రిలీజ్ అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మాత్రానికి మరో సంవత్సరంన్నర ఉంది. ఇప్పుడే కాదు ఆల్మోస్ట్. సో ఇది ఆల్మోస్ట్ సంవత్సరంన్నర ఉంది. సో అప్పటిదాకా వెయిట్ చేయడం తప్పదు. సో ఇది గైస్ ఓవరాల్‌గా. సో మీకెలా అనిపించింది? 'వారణాసి' టైటిల్ మీకెలా అనిపించింది? అండ్ అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ మీకెలా అనిపించింది? అండ్ అలాగే మీకు ఏ లుక్ బాగా నచ్చింది? అండ్ అలాగే 'వారణాసి' గ్లిమ్స్ మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది గైస్ ఓవరాల్‌గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై సీ యూ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.